ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూలై 18, 19, 20 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏ విధంగా లభించబోతుంది, కష్టాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, ఎలాంటి రహస్యం బయటపడబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూలై 18, 19, 20 తేదీల్లో మీ జీవితంలో అయితే ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉన్నారు. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, కానీ మరి నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు అనేవి ఎన్నోసార్లు వస్తూ ఉన్నాయి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీ కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదని బాధపడుతున్నారు. మీ యొక్క నిజాయితీకి విలువ రాలేదని నిరాశ, మీరు నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదన్నటువంటి బాధ అనేది పదే పదే మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ధనుస్సు రాశి వారికి కొత్తవి కాదు. మీరు ఎవరికైతే మీరు మంచి చేస్తే అదే మీకు ఒక మంచి రూపంలో తిరిగి వస్తుందని మీరు నమ్ముతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీరు చేసినటువంటి మంచికి ప్రతిగా అయితే మోసం, విమర్శలు, అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. మీరు ఎంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కట్లేదు. మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు. బయటికి మీరు నవ్వుతూ ఉన్నారు, కానీ లోపల ఎంతో బాధను దాచుకున్నారు. కొంతమంది తమ యొక్క కుటుంబం కోసమే తమ యొక్క కోరికలను కూడా వదులుకుంటారు. ఇంకొంతమంది ధనుస్సు రాశి వారు అయితే తమ యొక్క ఉద్యోగంలో లేదా వ్యాపారంలో తమ యొక్క ఉన్నప్పటికీ సరైన గుర్తింపు రాక నిరాశ అయితే చెందారు. అయితే ఈ 3 రోజుల్లో గ్రహస్థితి ముఖ్యమైన సందేశాన్ని మీకు ఇవ్వబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీరు చేసిన ప్రతి మంచి పనికి కాలం మర్చిపోలేదు. ఆలస్యం అయింది, కానీ అన్యాయం అయితే మీకు కాలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు కాలచక్రం మీకు నెమ్మదిగా తిరగడం ప్రారంభించింది. మీరు గతంలో చేసినటువంటి మంచి పనులకు ఇప్పుడు
ఫలితం అనేది దక్కబోతుంది. ఈ 3 రోజుల్లో చిన్న చిన్న శుభ సంకేతాలు కూడా మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. భగవంతుని యొక్క అనుగ్రహం ఇప్పుడు మీపై ఉండబోతుంది. ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో ఎప్పటినుంచో ఆగిపోయినటువంటి పని ఒక్కసారిగా అయితే ముందుకు కదలడం, ఊహించని వ్యక్తి నుండి సహాయం రావడం, మీకు రావాల్సినటువంటి గౌరవం తిరిగి రావడం వంటి శుభ సంకేతాలు జరుగుతాయి. ఈ మార్పును చూసి మీరు ఆశ్చర్యపడకండి. ఇది అదృష్టం కాదండి. ఇది మీ యొక్క కర్మకు ఫలితం అనేది నెమ్మదిగా పనిచేయడం ప్రారంభించిన శుభ సంకేతం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చాలా ప్రత్యేకమైన గుణం ఉంటుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా వీరు చివరి వరకు ఆశను వదులుకోరు. కానీ గతంలో కొన్ని సంఘటనలు మాత్రం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీశాయి. మీరు ఎంతో నమ్మినటువంటి వ్యక్తి మాట మార్చి ఉండవచ్చు. మీరు ఎంతో ప్రేమించిన వారు మీ యొక్క విలువలను గుర్తించకపోయి ఉండవచ్చు. ఉద్యోగంలో మీకంటే తక్కువ అర్హత ఉన్నవారు ఎదగడం చూసి మీరు బాధపడి ఉండవచ్చు. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి నిలిచిపోవడం వల్ల మీరు ఎన్నో సమస్యలను, ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపి ఉండవచ్చు. కుటుంబంలో అందరి కోసం శ్రమించిన కానీ మీ యొక్క మనసు అర్థం చేసుకునేవారు లేరన్న భావన మీకు కలగవచ్చు. ఈ అనుభవాలన్నీ ఇప్పుడు మీకు నెమ్మదిగా అయితే ముందు ఎందుకు వచ్చాయో అర్థమయ్యే సమయం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ సమయంలో కర్మ ఫలితం అంటే కేవలం శిక్ష మాత్రమే కాదండి, అది మనిషిని మరింత బలంగా మార్చే గురువు కూడా. మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరీక్ష మీలో ఒక ఓర్పును పెంచింది. ప్రతి మోసం మనుషులను గుర్తించే తెలివిని అయితే నేర్పింది. ప్రతి అపజయం మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం నేర్పింది. అదే ఇప్పుడు మీ జీవితంలో అనుభవం మీకు లాభం చేకూర్చబోతుంది. ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాటు ఈసారి మీరు చేయరు. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో మీకు ఇచ్చిన అనుభవం ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. మీ ముందుకు వచ్చేటువంటి ప్రతి అవకాశం ప్రశాంతంగా పరిశీలిస్తే మీరు ఊహించని మార్పును చూస్తారు. ఒకప్పుడు మూసుకుపోయిన తలుపు ఇప్పుడు మళ్ళీ తెరుచుకునే సూచనలు ఉన్నాయి. ఈసారి మీరు మూసుకుపోయినటువంటి తలుపులను తెరుస్తారు. ఈసారి లోపలికి అడుగు పెట్టే ముందు పూర్తిగా ఆలోచిస్తారు. అదే మీ యొక్క విజయానికి అయితే పూర్తి కారణం అవుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కనిపించే చిన్న సంఘటన సాధారణంగా కాదండి. దాని వెనుక అయితే ఒక దైవ సంకేతం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో చాలా రోజుల తర్వాత అయితే మీ యొక్క మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఇప్పటి వరకు భయపెట్టినటువంటి ఒక సమస్య కూడా అంత పెద్దది కాదన్న ధైర్యం వస్తుంది. అలాగే గతంలో మీతో విభేదించినటువంటి వ్యక్తులు లేదా చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, కాలచక్రం కొన్ని బంధాలను మళ్ళీ సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్త ఈ సమయంలో అయితే మీకు అందుతుంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమాచారం లేదా ఒక అవకాశం మీ జీవితంలో ఒక కొత్త ఆశను తీసుకువస్తుంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సహనం అయితే అత్యంత ఆయుధంగా మారుతుంది. మీరు మీలో ఎంత కష్టపడినా కానీ ఫలితం రాక నిరాశ చెందిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే శ్రమ మీకు లాభంగా మారే పరిస్థితి ఏర్పడబోతుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క నిర్ణయాలను గౌరవించే వారు పెరుగుతారు. మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయి. మీరు ఎప్పటి నుంచో చేసిన ఒక మంచి
సహాయం ఇప్పుడు మరో రూపంలో మీ జీవితంలోకి తిరిగి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్క అవకాశాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవంగా చూడండి. ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. మీ మనస్సులో మంచి ఆలోచన ఉంచండి. ఎందుకంటే కర్మ ఫలితం ప్రారంభమైన సమయంలో మనం చేసే ప్రతి పని అయితే భవిష్యత్తుకు ఒక విత్తనంగా మారుతుంది. ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు నిలకడగా గౌరవం, ఆర్థిక పురోగతి మరియు అభివృద్ధి అనేది మీరు ఈ సమయంలో ప్రశాంతత అనేది పొందబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ జీవితంలో గొప్ప మార్పులను చూస్తారు. ఈ సమయంలో కుటుంబంలో మీ యొక్క మాటకు ఇంతకాలం పట్టించుకొని వారు ఇప్పుడు మీ యొక్క సలహాలను కోరే అవకాశాలు ఉన్నాయి. దూరమైన బంధువులు మళ్ళీ కలిసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రేమలో ఉన్న అపార్థాల వల్ల దూరమైనటువంటి వారికి మాట్లాడుకునే అవకాశం వస్తుంది. ఈ సమయంలో పాత గాయాలు మళ్ళీ గుర్తు చేసుకొని గొడవలు పెంచితే వచ్చిన శుభయోగం తగ్గిపోతుంది. మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధను కోపంగా కాకుండా ప్రేమగా చెప్పండి. మీ యొక్క జీవిత భాగస్వామి కూడా మీ యొక్క మనసును అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతకాలంగా ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిడి తగ్గే సంకేతాలు ఉన్నాయి. ఒక కుటుంబ నిర్ణయం అందరినీ ఒక్కటిగా నిలబెట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఏ పని ప్రారంభించినా కానీ ఆ పని నెమ్మదిగా విజయ దిశగా సాగుతుంది. ఫలితం అనేది కేవలం ధనం రూపంలో మాత్రమే కాదు, మనసుకు శాంతి, కుటుంబంలోని ప్రేమ బంధాల్లో నమ్మకం రూపంలో కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో పాత కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి అవకాశాన్ని భగవంతుని ప్రసాదంగా భావించండి. అలాగే ఈ సమయంలో వృత్తిపరంగా కూడా మంచి లాభాలు పొందుతారు. గతంలో మీరు డబ్బు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లు అయితే అవి తిరిగి వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా భగవంతుని నామస్మరణతో పనులను మొదలుపెట్టండి, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా ఈ 3 రోజులు ధనుస్సు రాశి వారు శివారాధన ఎక్కువగా చేసుకోండి. ముఖ్యంగా ఇంట్లో మీరు పరమేశ్వరుని పటం ముందు నిత్యం దీపారాధన చేసుకోవడం, నిత్యం మీరు పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. నిత్యం ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.